అంటే పార్టీ కొన్ని సందర్భాల్లో మంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. బండి సంజయ్ని ఏదో చేయాలని, బండి సంజయ్ అనదొక్కాలని చెప్పి అట్లా ఆలోచిస్తే వెంటనే నాకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ బాధ్యత ఇచ్చారు. దాని వెంటనే మనలో జాతీయ ప్రధాన కార్యదర్శి చాలా అత్యున్నత గౌరవం అది. అది మామూలుగా ఎవరికి ఇవ్వరు. అది కూడా ఇచ్చి నన్ను గౌరవించారు. కాబట్టి బండి సంజయ్ మీద కోపం అంతేనా? లేకపోతే సంజయ్ అనదొక్కాలని బండి సంజయ్ నిజంగా ఇవ్వాలంటే పదవులు ఇక్కడ స్టేట్లో కూడా ఇవ్వచ్చు. తెలివిగా కేంద్రానికి తప్పించారని కూడా ఒక ఆరోపణ ఉంది కదా. బండి సంజయ్ని ఇక్కడ స్టేట్లో కాదనుకొని ఇప్పుడు కూడా మీకు ఇచ్చిన జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా నేషనల్లోనే ఇచ్చారు. అప్పుడు కూడా నేషనలే ఇచ్చారు. స్టేట్లో బండి సంజయ్కి ఆ పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్ర అధ్యక్షుడిని అయిన తర్వాత స్టేట్లో అంతకంటే పెద్ద బాధ్యత ఏముంటుందండి? రాష్ట్ర అధ్యక్షుని చేసిన వ్యక్తిని స్టేట్లో పెడితే ఏమంటారు మీరు? అప్పుడు కథం అనువదకు పడేసారు అంటారు. జాతీయ ప్రధాన కార్యదర్శి కంటే నెక్స్ట్ మరి ఏంటిది జాతీయ అధ్యక్షుడే. ఓకే, ఆ స్థాయి బాధ్యత ఇచ్చి గౌరవం ఇచ్చారు నాకు. ఏ బాధ్యత ఏ పనులు చెప్తూ ఉంటారు. నాకు వేరే రాష్ట్రాల ఇన్ఛార్జ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తిరగడానికి ఇన్ఛార్జ్ వేరేకి ఇవ్వాలి. ఇప్పుడు మన కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ ఇచ్చారు నాకు. కానీ ఇక్కడ ఫ్రీగా తిరిగే అవకాశం ఇచ్చారు. ప్లస్ బాధ్యత అప్పయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు పార్టీని పవర్లో తీసుకురావాలి, న్యాయం చేద్దాం, అభివృద్ధి చేసుకుందామని చెప్పండి. కానీ పార్టీ ఎక్కడ ఇన్సల్ట్ చేయలే. కాబట్టి ఒకటే, మాలాంటి కార్యకర్తలు పార్టీ ఏది చేసినా కూడా అనగదొక్కాలని చూసినప్పుడు కూడా అనగదొక్కబడతాం మేము. ఎందుకంటే నాయకత్వం అటువంటి ఆలోచన ఉండదు. పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము శిరసా వహిస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బాధ్యత పక్క జరగంటే అసమ్మతి పెట్టి మీడియాకు మాట్లాడి పార్టీ నన్ను ఇది చేసింది, అది చేసింది, అనదొక్కింది, అట్లా చేసింది అంటే వాడు పార్టీ కార్యకర్త కానే కాదు. సిద్ధాంతం గురించి ఆలోచన కార్యకర్త కానే కాదు. కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్త కానే కాదు. అంతేనా? బండి సంజయ్ని సొంత పార్టీ లీడర్లే అనగదొక్కాలని చూస్తున్నారని బలంగా వినిపిస్తూ ఉంది ఒకరిద్దరు. నేను ఎప్పుడు అట్లా అనలేదు. నేను ఈ లోకల్ నాయకులు తీసుకునే నిర్ణయం కాదు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ప్రశ్న సూటిగా అడిగేస్తాను నేను. నిన్న జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ధర్మపురి అరవింద్ గారు, మీరు గెలిచిన స్థానాల్లో మీరు ఉన్నప్పుడు కూడా గెలిచిరు, లేనప్పుడు కూడా గెలిచిరు, మీరు ఉన్నప్పుడు మరి పలాని చోట్లలో ఎందుకు ఓడిపోయామని ఆ కాన్స్టిట్యున్సీల పేర్లు చెప్పి మరీ చెప్పాడు. ఆయన టైం అయిపోయింది తీసేశారు అని అంత క్యాజువల్గా చెప్పడానికి గల కారణం? నాగార్జున సాగర్లో ఓడిపోయినాం అంతే. ఒక నాగార్జునలో ఓడిపోయినాం అంతే. ఇంకెక్కడ ఓడిపోయినాం? మునుగోలో మీరు చేసేట యుద్ధం చేసినామో గెలిచే వాతావరణం. రాజగోపాల్ గారు బ్రహ్మాండమైన యుద్ధం చేశారు. రాజగోపాల్ గారు మామూలుగా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. అంటే క్యాడర్ కష్టపడ్డది ఆడ. ఇలా ముఖ్యమంత్రి ఒక గ్రామానికి ఇన్ఛార్జ్, ఒక పోలింగ్ బూత్కి ఇన్ఛార్జ్. ఆ స్థాయిలో మునుగోడులో 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక యుద్ధ వాతావరణం అడగ. ఏది మునుగోడులో యుద్ధ వాతావరణం. అటువంటి ఎలక్షన్ ఎప్పుడు చూడలేదు అయితే, ఇంకా చూడడం కూడా. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్ తీసుకొని పనిచేసిందంటే మొత్తం మంత్రులందరూ ఒక్కొక్క పోలింగ్ బూత్, ఒక్కొక్క శక్తి కింద ఒక్కొక్క 3 బూత్లకు ఒక మంత్రి ఇన్ఛార్జ్, ఒక పోలింగ్ బూత్కు ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్. అంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక ఎమ్మెల్యేతో సమానం. శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ అంటే మన 3 పోలింగ్ బూత్లు కలిపి ఒక శక్తి కేంద్రం, ఒక శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఒక మంత్రితో సమానం. ఆ స్థాయిలో ఫైట్ చేసినాం మేము. ఆ స్థాయిలో ఫైట్ చేసినాం. మీరు చెప్పడానికి సంకోచిస్తున్నారు, చెప్పడానికి భయపడుతున్నారు, నిరాకరిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. మీ వెనకాలనే ఒక పక్క ఈటల రాజేందర్, ఒక పక్క ధర్మపురి అరవింద్, ఒక పక్క సొంత పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారే మిమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారని అందరు చెప్పుకుంటున్న వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. పాలిటిక్స్లో ఒకరు అనదొక్తే ఇంకొకరు అణచబడరు. పాలిటిక్స్లో వేరే పార్టీలో పోటీ పడి ముందు పోతుంటారు. వేరే పార్టీలో రన్నింగ్ కాంపిటీషన్ ఉంటుంది అనుకోని, ఇద్దరు అన్నదమ్ములు పరిగెత్తారు. ఆ రన్నింగ్ కాంపిటీషన్లో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ లక్ష్యం ఏంది? లాస్ట్ కట్టినటువంటి బార్డర్లో పోయి టచ్ చేయాలి, తాడు టచ్ చేయాలి. అన్న ఉరుకుతున్న తమ్ముడు ఆగాడు, పోటీ ఉడుకుతారు ఎవరో ఒకరు. పాలిటిక్స్లో కూడా అంతే, పోటీపడి వెళ్ళిపోవాలి. కానీ మా పార్టీలో ఎట్లుంటుందంటే పోటీపడి పోవడం ద్వారా పార్టీకి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనం పోటీ ఎవరితో పడాలి? కాంగ్రెస్ పార్టీతో పోటీ పడాలి, బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడి మన ప్రభుత్వం రావడానికి, ప్రజలకు న్యాయం చేయడానికి, కార్యకర్తలు న్యాయం చేయడానికి పోటీ పడాలి. నా ఆలోచన అది. మా నాయకులతో పోటీ పడే నీచ మనస్తత్వం నాకు ఉండదు. మీడియా ఉన్నారు కదా, మళ్ళీ మా పార్టీ నాయకుల గురించి, మా పార్టీ గురించి మీడియాలో వక్ర భాషను చెప్పించి డ్యామేజ్ చేసేటువంటి సంస్కారహీనుని కాదు. మా పార్టీ చాలా గొప్పది, మా పార్టీ నాయకులు చాలా గొప్పవాళ్ళు. మాకు ఆదర్శం నరేంద్ర మోడీ గారు, మాకు నాయకుడు నరేంద్ర మోడీ గారు. మా జెండా మాకు ఆధారం, కమలపు జెండా మాకు ఆధారం.
కాబట్టి మా పార్టీ నాయకులు అందరూ చాలా మంచోళ్ళు. సరే ఎవరి అభిప్రాయం వాళ్ళు పార్టీ అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప మీడియాకి రావద్దు. నా సూచన సలహా కూడా అదే. ఒక సుదీర్ఘమైన ప్రయాణం మీది బండి సంజయ్ గారు. నిజంగానే కార్యకర్త స్థాయి నుండి కాదు, ఏకంగా మీరు కార్పొరేటర్ నుంచి వచ్చిన జీవితం మీది. ఇంతవరకు ఎవరి అందదండాలు అయితే మీకు లేనట్టుగానే కనిపించాయి. ఎవరి సపోర్ట్ కూడా బండి సంజయ్ గారికి ప్రధానంగా ఉన్నట్టు, గాడ్ ఫాదర్స్ ఉన్నట్టు కూడా లేదు. ఏదైనా స్వయంగానే చేసుకుంటూ ఇంత సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేశారు. ఎప్పుడన్నా భయపడ్డారా? పాలిటిక్స్లోకి వచ్చి రీగ్రెట్ అనే ఫీలింగ్ ఏమైనా అనిపించిందా? గాడ్ ఫాదర్ కల్చర్ బీజేపీలో ఉంటుంది. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రోత్సాహం ఉంటుంది. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గతంలో ఎంతమంది తెలుసు అండి? గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎంతమంది తెలుసు? ముఖ్యమంత్రి అయినా చాలామంది తెలుసు. అంటే నరేంద్ర మోడీ ఎంత కష్టపడితే ఆ స్థాయికి రావాలి. ఇప్పుడు నేను కేవలం ఒక మామూలు కార్పొరేటర్. నేను ఈ కరీంనగర్ కార్పొరేషన్ దాటి ఎవరు తెలియదు. కానీ ఒక మామూలు కార్పొరేటర్ స్థాయి వ్యక్తికి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది పార్టీ, ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించింది పార్టీ. ఎంపీ టికెట్ గెలిచిన తర్వాత ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుని ఒక మామూలు వ్యక్తిని చేసిందంటే ఇది వేరే పార్టీ సాధ్యమవుతుంది చెప్పండి? అసాధ్యమే. మా పార్టీలో ఒక పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షుడు జాతీయ స్థాయి వరకు వచ్చు. వేరే పార్టీలో లాబింగ్ ఉండాలి, వేరే పార్టీలో గాడ్ ఫాదర్ ఉండాలి. అందుకే మా పార్టీ కార్యకర్తలు అత్యాశకి ఎప్పుడు ఉండదు. వాళ్ళకు పదవుల కోసం ఆశతో పనిచేయరు, పార్టీ కోసం మాత్రమే పనిచేస్తారు. ఇప్పుడు ఒక పోలింగ్ బూత్ కార్యకర్తకి ఏమన్నా ఎంపీ కావాలి ఉంటుంది, ఒక కార్యకర్తకు ఎమ్మెల్యే కావాలి ఉండదు. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి గెలిపించాలి, పార్టీని గెలిపించాలి అని చెప్పించి జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అంటాడు, జై శ్రీరామ్ అంటాడు, వందే మాతరం అంటారు. ఆవేశం కొద్దిగా తిరుగుతూ ఉంటాడు ఆయన. ఇది కార్యకర్త. మీకు కార్పొరేటర్ బీఫామ్ ఎవరు ఇచ్చారండి? యాక్చువల్లీ రాజకీయాల్లో ప్రారంభం అయ్యేటప్పుడు కార్పొరేటర్కి సంబంధించిన బీఫామ్ మీకు ఎవరు ఇచ్చారు? అంటే ఎవరంటే మీకు అప్పుడు ఇంద్రసేన్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, వారే ఇచ్చారు బీఫామ్ డైరెక్ట్. ఓకే. ఇక్కడ లోకల్గా మీకు ఏ రాజకీయ గురువు లేకుండా అప్పుడు మీరు కార్పొరేటర్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించే విషయంలో కానీ? లేదు, డైరెక్ట్ నేను కార్పొరేషన్ ఫస్ట్ టైం కార్పొరేషన్ అయినాక వెంటనే మాకు గురువు శేషగిరిరావు సార్ ఉండే, ప్రొఫెసర్ శేషగిరిరావు అని చెప్పి మా గురువు. అంటే విద్యార్థి పరిషత్లో నాలాంటి అనేక మంది కార్యకర్తలను తయారు చేసిన గొప్ప వ్యక్తి వారు ప్రొఫెసర్ శేషగిరిరావు. వారి స్ఫూర్తి అందరూ కూడా. వారప్పుడు ఎక్కువ ఈ బీజేపీకి సంబంధించి కొంతమంది కార్యకర్తలను ప్రోత్సహించాలి, పార్టీని ఇంకా ముందుకు తీసుకోవాలని చెప్పి వారి యొక్క ఆలోచనను కూడా భారతీయ జనతా పార్టీకి సహకరించారు. ఇంద్రసేన్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా వారు సహకరించారు. అటువంటి సమయంలో శేషగిరిరావు సార్ గారు ఏంటంటే, అరే సార్ సంజయ్ టికెట్ ఇద్దాం, ఫస్ట్ నుంచి కష్టపడుతున్నాడు, సంజయ్కి ఈసారి కార్పొరేషన్ కొత్తగా అయింది, ఫస్ట్ టైం బీఫామ్ ఇద్దామని చెప్పించి ఇంద్రసేన్ గారితో మాట్లాడి, ఇంద్రసేన్ గారు కూడా నేనంటే బాగా పనిచేస్తున్నాయి కాబట్టి వారు కూడా సంజయ్కి సార్ ఇవ్వాలని చెప్పి నాకు బీఫామ్ ఇచ్చారు. ఓకే. గెలిచిన నేను సెకండ్ టైం మళ్ళీ బీఫామ్ ఇచ్చారు, సెకండ్ టైం గెలిచిన. ఏమో కానీ కరీంనగర్ అయితే పెద్ద పెద్ద లీడర్నే ఇచ్చినట్టుంది ఈ రాష్ట్రానికి. అయితే కేసీఆర్ ఇక్కడ నుంచి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక్కడ నుంచి వచ్చిన ఇంద్రసేనారెడ్డి గారే అప్పట్లో ప్రెసిడెంట్. విద్యాసాగర్ రావు గారు కూడా గవర్నర్ గానే. విద్యాసాగర్ రావు రాష్ట్ర అధ్యక్షులు లేరు, ప్లస్ మురళీధరరావు గారు కూడా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. వారు జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్లస్ అంత ముందు కూడా స్వదేశీ జాగరణ మంచుకు ఆర్యనియాలు ఉండే. కట్ చేశారు. కరీంనగర్ నుంచి వచ్చిన కేసీఆర్ గారేమో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక పక్క రీసెంట్గా చూసినట్లయితే విద్యాసాగర్ రావు గారు గవర్నర్ అయ్యారు. అంతో ఇంతో రేపు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోయే బండి సంజయ్నేమో ఆ రోజు తప్పించారేమో, మేబీ మీరు అవ్వాల్సిన వాళ్ళు ఆగిపోయారేమో అని అనిపించింది నాకు. నేను క్లియర్గా ముఖ్యమంత్రి మా పార్టీలో ముఖ్యమంత్రి కావాలనుకుంటే కారు, ముఖ్యమంత్రి కావాలనుకుంటే కమిట్మెంట్తో పనిచేసి ప్రజా ఆమోదం పొందితే క్రమశిక్షణ పనిచేస్తే ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళ నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ముఖ్యమంత్రి కావాలనుకుంటే మొత్తం ఫస్ట్ పార్టీ అటువంటి సహించదు కూడా. కమిట్మెంట్ పార్టీ కోసం పనిచేయాలి, పార్టీని అధికారం తీసుకోవడానికి పనిచేయాలి. ఇప్పుడు యోగి గారు ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారా? ముఖ్యమంత్రి కోసం పనిచేసారా? ఆటోమేటిక్ కష్టపడి పనిచేశారు. గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి యోగి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పారు. పార్టీ దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది కాబట్టి వారికి ముఖ్యమంత్రి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నేనైతే ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడు అనుకోలేదు, కానీ అధికారంలోకి రావాలనుకున్నాం మనం. ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలని చెప్పి ఆ కష్ట కొద్ది కొట్లాడినాం మేము. ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఏ రోజు కూడా నేను చాలామంది సీఎం అంటే కూడా నేను చాలాసార్లు వారించిన, 2 చేతులు జోడించి కూడా మొక్కిన. నిన్నగాక మొన్న ఆదిలాబాద్లో మోడీ గారి మీటింగ్ అయితే అక్కడ అఫీషియల్ ప్రోగ్రామ్ జరుగుతుంటే కూడా మీడియా సాక్షిగానే వాళ్ళు సీఎం అంటే ప్లీజ్ దండం పెడతా అని చెప్పి దండం పెట్టినాను.
అట్లా సీఎం కావాలని ఏ రోజు నేను అనుకోలేదు. అధికారం రావాలి, అధిష్టానం నిలిచే సీఎం అని, గెలిచిన ఎమ్మెల్యే నిలిచే సీఎం అని చెప్పండి. నేను ఏ రోజు కూడా నేను ఇంకా మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. మా పార్టీ మీటింగ్ లేనప్పుడు వేదిక మీద చెప్పిన, నేను సీఎంను కాను కానీ సీఎంను చేస్తా. నేను సీఎంను కాను, సీఎంను చేస్తా. నేను కార్యకర్తలు అందరూ కలిసి సీఎంను చేద్దాం. ఈ వేదిక మీద నాయకులు ఎవరైనా సీఎం అవుతారు. వాళ్ళు మేము ఇవాళ ప్రజలకు ఇస్తున్న హామీలను మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అమలు చేయాలని చెప్పిన చాలా సందర్భాల్లో. నేను ముఖ్యమంత్రి అవుతా అనుకుంటే నేను అవుతా అని చెప్పుకుంటాను. ఎవరు ఆపుతారు? నేను ముఖ్యమంత్రి, నాకు ఓటు అని చెప్పుకుంటాను. కానీ అది కాదు, పార్టీ పద్ధతి అది కాదు. అట్లా అనుకుంటే కూడా అది మూర్ఖత్వమే. నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఇంతవరకు ఏ కార్యకర్త చెప్పలే, ఏ నాయకుని చెప్పలే, ఏ మీడియాకి చెప్పలే. నేను చూడలేపలే, ఫోన్లు చేసి చెప్పలే, ఇంటర్నెట్ చెప్పలే, బహిర్గతంగా చెప్పలే. చెప్పేటువంటి వ్యక్తి నేను కాదు.